నాగబాబు గారు కూడా ఇండైరెక్ట్ గా పోస్ట్ పెట్టడం జరిగింది. నాగబాబు గారు మీరు ఇలా పోస్ట్ పెట్టడం నా మనసుకైతే బాగాలేదండి. మీకు కూడా ఆడపిల్ల ఉంది, కూతురు ఉంది. ఆ పాప కంటే ఈ పాప చాలా చిన్నదండి. అండ్ ఆ అమ్మాయి ఎంత సఫర్ అయిందో మీకు కూడా తెలుసు. ఏదో జనసేనకి సపోర్ట్ చేశాడు కదా జానీ అని చెప్పేసి మీరు ఆయన సపోర్ట్ చేయడం ఏం బాలేదు. ఇట్లా హెడ్ లైన్ నేను జానీకి సపోర్ట్ చేసిన చాలా తప్పు అండి, చాలా తప్పు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు మీరు. ఏం సభ్య సమాజానికి మీరు మెసేజ్ ఇస్తున్నారండి. మీరు మీలాగే ఏదో ఏదో అతను జనసేన సపోర్ట్ చేశాడని చెప్పేసి టీడీపీ వాళ్ళందరూ పనిగట్టుకొని జనసేన వాళ్ళందరూ పనిగట్టుకునేసి ఇది వైసీపీ వాళ్ళ కుట్ర, మీ బొందరా మీ బొంద. నేను బీజేపీలో ఉన్నా, నా సొంత బీజేపీలో ఉన్నటువంటి నాయకులు తప్పు చేస్తే కూడా నేను ప్రశ్నిస్తాను. జనసేన వాళ్ళైనా మనిషి మంచోడు కానప్పుడు మనిషి మంచోడు కాదంతే. దానికి పార్టీలకు సంబంధం లేదు. మీకు పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ ఇదే చెప్పాడా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేవాడిని మీరు సపోర్ట్ చేయండి, సంకలేసుకోండి. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం మీద? ఆయనకు తెలియదా ఏం జరిగిందో? తెలుసు కాబట్టి ఆయన నోరు మూసుకో అన్నారు. మీరందరూ ఎందుకు సంకలు గుద్దుకుంటారు? ఎంత పార్టీలకి ఎంత మీకు పార్టీకి సపోర్ట్ చేస్తే పార్టీ వేరు, వ్యక్తిత్వం వేరండి. టాలెంట్ వేరు, అతని యొక్క క్యారెక్టర్ వేరు. ఆ అమ్మాయికి సంబంధించినంత వరకు అతను మంచోడు కాదు. ఆ అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యాలున్నాయి. అర్థమవుతుందా? ఒక ఆడపిల్లని మానసికంగా నన్ను ప్రేమించని హరాస్ చేయడం చాలా తప్పు. ప్రేమించి పెళ్లి చేసుకో లేకపోతే వచ్చి కొడతాం. వచ్చి లొకేషన్లకు వెళ్ళిపోయి కొట్టేస్తాడు, లొకేషన్లకు వెళ్ళిపోయి గొడవలు చేస్తాడు, రచ్చ చేస్తాడు, షూటింగ్ ఆపేస్తాడు, అమ్మాయి సినిమాలు క్యాన్సిల్ చేస్తాడు. వాట్ ఈస్ దిస్? మీ అందరు సపోర్ట్ చేస్తున్నారా? స్టూపిడ్స్. మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? అక్క చెల్లెలు లేకపోయినా పర్వాలేదు, మీరు మనుషులు కాదా? మీరు ఇలాంటి వ్యక్తిత్వాలేనా? ఒక ఆడపిల్ల తనకి ఇష్టం లేదంటే వెంటపడి 100 మెసేజ్లు పెట్టి 100 కాల్స్ చేసి హరాస్ చేసి నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే కొడతా, లేకపోతే తిడతా, లేకపోతే చంపేస్తా, నీ వర్క్ నేను కొలాప్స్ చేస్తా, నాశనం చేస్తా, ఇవేనా మాట్లాడేది? స్టూపిడ్స్, వెరీ ఇడియట్స్. ఎవరెవరైతే ప్రస్తుతానికి అతనికి సపోర్ట్ చేస్తున్నారో మీ అందరూ కూడా మనుషుల కింద కూడా కన్సిడర్ చేయబడి. మీరు ఎవరైనా సరే, మీరు జనసేన వాళ్ళైనా సరే, మీరు టీడీపీ వాళ్ళైనా సరే, మీరు బీజేపీ వాళ్ళైనా సరే, తప్పు అని ఖండించకపోతే మీరు మనుషులుగా కూడా సమాజంలో బతకడానికి అర్హత లేనివాళ్ళు.